ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? నిజంగా చాలా రోజుల తర్వాత దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా మీ ముందుకొస్తూ ఉన్నాను. ఎంతో భయంకరమైన స్ట్రెస్‌తో కూడుకొనిన జీవితం. ఎన్నో అనారోగ్య సమస్యలు. ప్రతిరోజు ఈ శరీరంతో, అనారోగ్యంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాల్లో నీతిగా, యథార్థంగా బ్రతకడం చాలా కష్టమైపోయింది కదా! నీతిగా, యథార్థంగా బ్రతకడము అనంటేనే ఒక పోరాటం అయిపోయింది. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో కదా! ఈ భూమి పైన. నీతిగా, యథార్థంగా బ్రతకాలి అనంటే వాడొక పోరాటమే జేయాలి కదా! అదొక భయంకరమైన శాపంగా మారుతూ వచ్చింది. ఎందుకు అనంటే ఈ లోకం, ఈ సమాజం, ఈ యొక్క ప్రపంచమంతా దుష్టత్వంతో, పాపంతో నిండిపోయి ఉంది. పాపము పరిపక్వం అవుతూ ఉంది. దేవుని యొక్క రాకడ కూడా అతి సమీపంలో ఉంది. అంత భయంకరమైన రోజుల్లో మనం గడుపుతూ ఉన్నాం. అయితే నిజంగా నీతిగా, యథార్థంగా బ్రతికితే, నీతిగా, యథార్థంగా బ్రతికిన వాని యొక్క జీవితంలో ఎలాంటి గొప్ప మేలును పొందుకుంటాడు అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న సంఘటన, యథార్థ సంఘటన నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నా. అదేంటంటే, ఒక వ్యక్తి ఒక మెకానిక్ షెడ్ పెట్టుకొని మెకానిక్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మెకానిక్ వర్క్ చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఒక గొప్ప కంపెనీ మేనేజర్ ఆ యొక్క మెకానిక్ దగ్గరికి వచ్చి, నా కారు పాడైపోయింది, నా కారులో ఉన్న నా కారు పాడైపోయింది, దాన్ని రిపేర్ చేయు, కొన్ని పార్ట్స్ కూడా పాడైపోయినాయి, ఆ పార్ట్స్ అన్ని మార్చు, తర్వాత ఇంకా కొన్ని పార్ట్స్ పోయాయి అని చెప్పి నాకు ఎక్స్ట్రా బిల్లేసి ఇవ్వు, ఎక్స్ట్రా వచ్చిన బిల్లులో అంటే ఎక్స్ట్రా పార్ట్స్ వేసానని చెప్పి ఇంకా ఎక్స్ట్రా బిల్లేసి ఇస్తే, ఎక్స్ట్రా నువ్వు ఎంత బిల్లేసి ఇస్తావో ఆ బిల్లుకు మరి షేర్ సగం తీసుకుందాం, అంటే 50-50 చేసుకుందాం. ఆ బిల్లులో నేను కొంత, నువ్వు కొంత తీసుకుందాము, షేర్ సగం తీసుకుందాం అని చెప్పి ఆ యొక్క మేనేజర్ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ యొక్క మెకానిక్ చాలా నీతిమంతుడైన వాడు, యథార్థవంతుడైన వాడు. అయితే ఈ మెకానిక్ అన్నాడు, అలా కాదండి, మీకు కారుకు ఒకవేళ ఏదైనా పార్ట్స్ పోయి ఉంటే నేను అవి వేస్తాను, దాని వరకు మాత్రమే నేను బిల్లు ఇస్తానండి, నేను ఎక్స్ట్రా వేయని దానిలకు నేను బిల్లు వేసి ఇవ్వను, నాకు డబ్బులేమీ అవసరం లేదనండి అని అన్నాడంట. ఆ మేనేజర్ అన్నాడంట, నీకు వచ్చే ఈ 10,000, 15,000తో ఏం సంపాదించుకుంటావు, నాతో చేయగలపు, మా ఆఫీస్లో చాలా కార్లు ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి, వాటన్నింటినీ నీ దగ్గరికి తీసుకొని వస్తాను, నాతో చేతులు కలిపితే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు నువ్వు అని అన్నాడంట. అప్పుడు ఈ యొక్క మెకానిక్ అన్నాడంట, మరి నాకు మీరిచ్చే డబ్బులేమీ అవసరం లేదండి, నాకొచ్చే డబ్బు నాకు సరిపోతుందండి, నాకొచ్చే 10-15 వేలతోనే నా జీవనం సంతోషంగా కొనసాగుతుందండి, నేను నీతి తప్పి బ్రతకడం నాకు ఇష్టం లేదండి అని చెప్పి మెకానిక్ చెప్పాడనంట. అప్పుడు ఈ యొక్క మేనేజర్ మరి ఇంకా ధనం ఆశ చూపిస్తూ వచ్చాడంట. ధనాన్ని నీకు కోట్లల్లో, లక్షల్లో ఇప్పిస్తానని చెప్తే ఈ యొక్క మెకానిక్ కోప్పడ్డాడంట. నువ్వు బయటికి ఫస్ట్ నీ కారు తీసుకొని బయటికి పో, ఎక్కడైనా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోపో అన్నాడంట. అప్పుడు ఆ మేనేజర్ మెకానిక్ సెకండ్ ఇస్తూ నవ్వుతూ, అయ్యా మీరు నిజంగా చాలా నీతిమంతులు, మిమ్మల్ని పరీక్షించడానికే మా యొక్క కంపెనీలో ఒక మెకానిక్ కావాలి, మా కంపెనీ CEO ఒక మంచి నీతిమంతుడైన మెకానిక్‌ని తీసుకొని రండి, అతను మనకు అవసరం అవుతాడు, అతనికి జాబ్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి మనము అతన్ని మన కంపెనీలో నీతిమంతుడైన వాడిని పెట్టుకుందామని చెప్పి పంపిస్తూ వచ్చాడు. అయితే నేను నీ దగ్గరికి వచ్చాను, మేము పెట్టిన పరీక్షలో పాస్ అవుతూ వచ్చావు కాబట్టి నీకు జాబ్ ఇస్తున్నాము, నెలకు 1,00,000 శాలరీ ఇస్తారు మా కంపెనీలో, మీరు వచ్చి జాయిన్ అయితే అంటే ఆ మెకానిక్ కూడా చాలా సంతోషిస్తూ వచ్చాడు. నీతిమంతునికి ఎంత గొప్ప బహుమానం దొరుకుతూ వచ్చింది కదా!
అలాగే బైబిల్‌లో గూడా నీతిమంతుడైన యోసేపుకు ఎంతో గొప్ప బహుమానం దొరుకుతూ వచ్చిందిగా. ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్టిస్తూ వచ్చాడు కదా! అవునంటారా? కాదంటారా? నీతిగా, యథార్థంగా బ్రతికిన వారెవ్వరైనా సరే నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. యోబు తన జీవితంలో ఎటువంటి పాపం చేయలేదు. కానీ సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు. రెండింతల బహుమానాన్ని పొందుకుంటూ వచ్చాడు. నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడు. యోసేపు ఎంతో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. నిజంగా మనం నీతిగా, యథార్థంగా ఉన్నప్పుడు శ్రమలొస్తాయి. పోరాటమే జీవితంలో ఖచ్చితంగా శ్రమలొస్తాయి. శ్రమలు రావడానికి ఇప్పుడు ఆ యొక్క మెకానిక్ ఆ 10, 15 వేలతో కుటుంబం ఏం నడుస్తదండి? ఒక్కసారి ఆలోచించేయండి. అలాగని అతను నీతి తప్పి ఉండుంటే ఆ రూ. 1,00,000 జాబ్ వచ్చేది కాదు కదా అతనికి. యోబు గూడా మరి తను నీతిగా యథార్థంగా బ్రతకని వాడైతే దేవుడు యోబును ఏర్పాటు చేసుకునేవాడు కదా! ఒక సవాలుగా యోబు జీవితాన్ని బట్టి దేవుడు శత్రువైన సాతానుకే ఒక సవాలు విసిరేవాడు కాదు గదా! నా భక్తుడైన యోబును చూసావా అని చెప్పి యోబు విషయం ఎంత నమ్మకం కలిగిన దేవుడండి. అంత నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టే యోబు పక్షాన శత్రువైన సాతానుతో సవాలు విసురుతూ వచ్చాడు దేవుడు. నా పక్షాన దేవుడు అలాంటి సవాలు శత్రువైన సాతానుతో చేయగలడా? మనము నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నామా? మనము నీతిగా యథార్థంగా బ్రతికితే యోసేపు వలె ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటాం. మనము నీతిగా యథార్థంగా బ్రతికితే యోబు వలె రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మనము నీతిగా యథార్థంగా బ్రతికితే మెకానిక్ వలె ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటాం. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన నా జీవితంలో నీతి యథార్థత ఉందా? ఆనాడు నీతిగా యథార్థంగా బ్రతికినందుకే కొర్నేలి జీవితంలో కూడా దేవుడే తన దగ్గరికి తన దూతను పంపిస్తూ వచ్చాడు. దేవుడే ఇష్టపడ్డాడండి కొర్నేలిని. దేవుడే లైక్ చేస్తూ వచ్చాడు. నా జీవితాన్ని దేవుడు లైక్ చేస్తున్నాడా? డిస్‌లైక్ చేస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. నా జీవితంలో దేవుని చేత ప్రశంసలు పొందుకుంటామా? లేకపోతే తిరస్కరించబడతామా? వెలివేయబడతామా దేవుని చేత? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ యొక్క సమయంలో నా ప్రియమైన దేవుని సంగమా. నిజంగా మన జీవితం ఎలా ఉంది? నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నామా? యథార్థ హృదయాల కొరకు దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఎవడెవడు యథార్థంగా ఉన్నాడా అని చెప్పి నేను యథార్థంగా ఉంటే దేవుని యొక్క దృష్టి మన జీవితం పైన ప్రత్యేకంగా ఉంటుంది. లోకంలో ఉన్న ప్రజలందరికంటే యథార్థంగా ఉన్న వారిపైనే దేవుని యొక్క దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. కొర్నేలి పైన దేవుని యొక్క దృష్టి ఒక ప్రత్యేకంగా ఉంది. కాబట్టి కొర్నేలి జీవితంలోనికి దేవుడే తన దూతను పంపించి రక్షణను దయచేస్తూ వచ్చాడు. విమోచన దయచేస్తూ వచ్చాడు. యోబు జీవితంలో దేవుని దృష్టికి ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతూ వచ్చింది. యోబు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా కనబడుతూ వచ్చాడు. కాబట్టే యోబు జీవితాన్ని బట్టి దేవుడు శత్రువైన సాతానుతో సవాలు చేయగలుగుతూ వచ్చాడు. నా జీవితాన్ని బట్టి దేవుడు సవాలు చేయగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. నా జీవితాన్ని బట్టి దేవునితో శత్రువైన సాతానుగాడే సవాలు చేస్తా ఉంటాడేమో. ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నువ్వు నీ బిడ్డ అంటున్నావే, రక్షించబడ్డాడు అంటున్నావే, నీ రక్తం చేత కొన్నాను అని అంటున్నావే, నీ బిడ్డ చూడు ఎలా బ్రతుకుతూ ఉన్నాడో, నీ కూతురు చూడు ఎలా బ్రతుకుతూ ఉందో, నీ కుమారుడు చూడు ఎలా బ్రతుకుతున్నాడో అని చెప్పి దేవుని ఎదుట శత్రువైన సాతానుగాడు నా జీవితాన్ని బట్టి అవహేళన చేస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన దేవుని సంగమా, యోసేపు జీవితాన్ని బట్టి దేవుడు నిజంగా ఎంతో సంతోషించుంటాడు కదా! యవ్వన కాలంలో తన నీతిని, తన యథార్థతను, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి పాపం నుండి పారిపోతూ వచ్చాడు. ఈరోజు పాపం నుండి నీవు పారిపోతున్నావా? పాపానికి, లోకానికి, పాపానికి బానిసై బ్రతుకుతూ ఉన్నావా? యోసేపు పాపం నుండి పారిపోయిన దాన్ని బట్టి ఉన్నతమైన బహుమానాన్ని పొందుకున్నాడు. యోసేపు పాపం నుండి పారిపోయిన దాన్ని బట్టి ఉన్నతమైన బహుమానాన్ని పొందుకున్నాడు. నా జీవితంలో మనం కూడా పాపం నుండి పారిపోతే ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ యొక్క సమయంలో నా ప్రియమైన దేవుని సంగమా, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా
ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇప్పటికైనా నీతిగా యథార్థంగా బ్రతకండి. దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని, దేవుని చేత ఉన్నతమైన బహుమానాన్ని, రెండింతల ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు కూడా పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.